ఉంటాం. దేవుని గూర్చి తెలుసుకున్న తర్వాత దేవుని వాక్యము మాత్రమే వినాలి. దేవుని గూర్చి తెలుసుకున్న తర్వాత దేవుని వాక్యం వినడానికి మాత్రమే శ్రద్ధ నిలిపేవారమై ఉండాలి. దేవుని గూర్చి తెలుసుకున్న తర్వాత దేవుని వాక్యమునకు మాత్రమే మనము ప్రాముఖ్యత ఇచ్చేవారమై ఉండాలి. అప్పుడు మన జీవితాలు ఏమి చేయబడతాయని మీరు ఆలోచించినట్లయితే దేవుని యొక్క వాక్యములో నుంచి నేను మీ అందరికీ కూడా ఒక వాక్యాన్ని పరిచయం చేస్తాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి యోబు గ్రంథములోనికి మీరు ఒకసారి వచ్చినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఒక మాట తెలియపరుస్తూ ఉంటున్నాడు. దేవుని మాట శ్రద్ధగా వింటే మన జీవితంలో ఎటువంటి మార్పులు జరుగుతాయో, ఎలా కట్టబడతాయో, మనము ఎలా మార్చబడతామనే విషయాన్ని యోబు గ్రంథములో ఒక మాట చదివిపించేసి ఈ వాక్యాన్ని ముందుకు తీసుకొని పోవాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి యోబు గ్రంథము 7వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒక్కసారి చదివినట్లయితే ఇక్కడ దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినేవారు ఎవరైనా, దేవుని వాక్కును శ్రద్ధగా వినేవారు ఎవరైనా వాళ్ళ జీవితంలో మనుషుల మాటలు వినరంట, మనుషుల ఆలోచనలు లక్ష్య పెట్టరంట, మనుషుల వైపు చూడరంట, మనుషులు వస్తారేమోనని, మనుషులు సహాయము చేస్తారేమోనని మనుషులను గురించి ఏమాత్రము వెదకరంట. అందుకోసమే ఇక్కడ చెప్తున్నటువంటి మాట 8వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదివితే నేను ఒక మాట చెప్తాను, చదువుతూ ముందుకు వెళ్దాం. నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడని మీరు ఆలోచించినట్లయితే, ఎవరైతే దేవుని వాక్యమును శ్రద్ధగా వింటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచించడానికి, అంగీకరించడానికి ఇష్టపడతారో వాళ్ళంట దేవుని వెదకడానికి తమ మనస్సును సిద్ధపరచుకుంటారంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యము వినేవాడు, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ నిలిపేవాడు దేవుని వెదకాలని ఆలోచన కలిగి ఉంటాడు. మనుషులను మాటలు వినేవాడు, మనుషుల ఆలోచనలను అనుసరించేవాడు మనుషులను ఎదగడానికి, మనుషుల వైపు చూడడానికి ప్రయత్నము చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా నువ్వు దేవుని యొక్క వాక్యము వినే వ్యక్తివే అయితే, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ నిలిపే వ్యక్తివే అయితే నీవు ఏం చేస్తావో తెలుసా? దేవుణ్ణి జాగ్రత్తగా వెతుకుతావంట. దేవుని జాగ్రత్తగా వెతుకుతాం. ఎవరైతే దేవుని మాటలు వింటున్నారో, ఇక్కడ దేవుని మాటలు వినేవాళ్ళు ఏం చేయాలండి? దేవుని వెతకాలి. దేవుని వెతికితే మన జీవితంలో ఏమి లాభము కలుగుతుందో, ఏమి ఉపయోగము కలుగుతుందో, ఏమి ఆశీర్వాదము కలుగుతుందో, ఏమి మేలు కలుగుతుందో, ఎటువంటి అభివృద్ధిని మనము పొందుకుంటామో దేవుని వాక్యము ద్వారా మనకి బోధించబడుతుంది, దేవుని వాక్యము ద్వారా మనకి నేర్పించబడుతుంది. ఈ వాక్యం మన హృదయంలోనికి వచ్చినప్పుడంట ఏం చేస్తుందో తెలుసా? దేవుని వెదకమని చెబుతుందంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యము ఎవరైతే శ్రద్ధగా విన్నారో, దేవుని వాక్యం ఎవరైతే శ్రద్ధగా విన్నారో వాళ్ళు దేవుని జాగ్రత్తగా వెతుకుతారంట. దేవుని వాక్యం ఎవరైతే శ్రద్ధగా వింటున్నారో వాళ్ళు ఏం చేయబడతారో తెలుసా? స్పష్టంగా చెబుతున్నటువంటి మాట, ఇదిగో దేవుని బతిమాలుకుంటారంట. అంటే దేవుని వాక్యం వినేవారు దేవుని జాగ్రత్తగా వెతుకుతారు, దేవుని వాక్యం వినేవారు దేవుని బతిమాలుకుంటారు. దేవుని వాక్యము వినేవారంట పవిత్రతను ధరించుకోవడానికి ఇష్టపడతారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్న మాట ఏమిటి? ఇదిగో నువ్వు దేని వలన నీ నడతను శుద్ధి చేసుకుందు అని అంటే దేవుని వాక్యము వలన మాత్రమే. హల్లెలూయా. ఈరోజు మన నడత శుద్ధి చేయబడాలన్నా, మన మనసు శుద్ధి చేయబడాలన్నా, మన హృదయం శుద్ధి చేయబడాలన్నా, మన ఆలోచనలు శుద్ధి చేయబడాలన్నా, మన ప్రవర్తన శుద్ధి చేయబడాలన్నా కేవలము ఒకే ఒక దానికి సాధ్యమవుతుంది. అది దేవుని యొక్క వాక్యానికి మాత్రమే సాధ్యమవుతుంది. అందుకోసమే దేవుని పిల్లలైన వారు దేవుని మాటలు వినడానికి శ్రద్ధ నిలిపేవారై ఉండాలి. దేవుని పిల్లలైన వారు దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుని జాగ్రత్తగా వెతకాలని ఆలోచన కలిగేవారై ఉండాలి. దేవుని మాటలు వినేవారు దేవుని బతిమాలుకోవాలనే నిర్ణయాన్ని కలిగిన వారై ఉండాలి. దేవుని మాటలు వినేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని యొక్క వాక్యము ద్వారా పవిత్రముగా మార్చబడడానికి తమ మనస్సును సిద్ధపరుచుకునేవారై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా.
అంటే దేవుని వాక్యం వింటే నువ్వు దేవుని వెతుకుతావు, దేవుని వాక్యం వింటే దేవుని బతిమాలుకుంటావు, దేవుని వాక్యం ఉంటే నువ్వు పవిత్రముగా జీవిస్తావు, నువ్వు దేవుని వాక్యం వింటే యథార్థముగా నడుచుకునే ప్రయత్నము చేస్తావు. నీవు దేవుని వాక్యము ఎప్పుడైతే వింటావో అప్పుడే నీ జీవితములో దేవుడు నీ పట్ల శ్రద్ధ నిలపడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం ఏం చెప్తున్నాడు? నీవు నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఎడల, నీ దేవుడైన యెహోవా వాక్కును నువ్వు శ్రద్ధగా వినకపోతే నువ్వేం చేయబడలేవట? ఏం చేయబడలేవంట? నువ్వు దేవుని వెదకలేవు. వాక్యం వినలేకపోతే దేవుని వెదకలేవు, వాక్యం వినలేకపోతే దేవుని బతిమాలు కొనలేవు, వాక్యం వినలేకపోతే పవిత్రముగా మార్చబడలేవు, వాక్యం వినకపోతే నీవు యథార్థవంతుడిగా జీవించలేవు. అంటే ఇదంతటికీ ఆధారం ఏమై ఉన్నది అని అంటే దేవుని వాక్యము వినుట వలన మాత్రమే నీవు దేవుని వెదగలుగుతున్నావు, నీవు ఏం చేయబడుతున్నావు అంటే దేవుని బతిమాలు కొనగలుగుతున్నావు, నీవు పవిత్రుడుగా మార్చబడుతున్నావు, నువ్వు యథార్థముగా జీవిస్తున్నావు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు నా వాక్యమును శ్రద్ధగా విన్నావని నువ్వు నాకు కనబడుతున్నావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి? నీవు నా వాక్యమును శ్రద్ధగా వింటున్నావని నాకు అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది అంటావా? ఎందుకు అర్థమవుతుంది అని అంటే నీ లోపల 4 మార్పులు జరిగాయి. ఒకటి, నన్ను వెతుకుతున్నావు నా మాటలు వినడం వల్ల. రెండవది, నీవు నన్ను ఏం చేస్తున్నావట? బతిమాలుకుంటున్నావు. మూడవది, పవిత్రముగా మార్చబడుతున్నావు. నాలుగవది, నీవు యథార్థవంతుడిగా జీవిస్తున్నావు. అంటే ఇప్పుడు నువ్వు నా మాటలు వింటున్నావని, నా వాక్యం వింటున్నావని నాకు అర్థమైంది కనుక ఇప్పుడు నేను నీ యందు శ్రద్ధ నిలపడానికి సిద్ధముగా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన యందు శ్రద్ధ నిలపాలి అని అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని వినేవారమై ఉండాలి. అప్పుడు ఆయన చెప్తున్న మాట ఏమన్నా తెలుసా? నేను నీ యందు శ్రద్ధ నిలిపి, ఏం చేస్తా అంటున్నాడు? శ్రద్ధ నిలిపి, నేను నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేయుదును.